ఓం గం గణపతయే నమః. ఈరోజు మనము సంకటనాశన గణేష స్తోత్రం యొక్క గొప్పతనం తెలుసుకుందాము. మనం ఏ కార్యం తలపెట్టినా అది ఎటువంటి అవరోధాలు లేకుండా విజయవంతంగా ముందుకు సాగడానికి ప్రప్రథమముగా మనము శ్రీ గణేశుణ్ణి ప్రార్థిస్తాము. మన జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగించడానికి నారద పురాణం ఒక గొప్ప స్తోత్రాన్ని మనకు అందించింది. అదే శ్రీ సంకటనాశన గణేష స్తోత్రం. సంకట అంటే కష్టం, నాశనం అంటే నాశనం చేయడం, అంటే మనకు వచ్చే ప్రతి కష్టాన్ని నాశనం చేయడము అని అర్థము. అందుకే ఈ సంకటనాశక గణేష స్తోత్రం అత్యంత శక్తివంతమైనది. ఈ స్తోత్రం పఠించిన ఎడల, విన్న ఎడల జీవితంలో కలిగే ఆటంకాలు, అష్ట కష్టాలు తొలగి అష్టైశ్వర్యాలు, సకల శుభాలు కలుగుతాయి. ముఖ్యంగా విద్యా ప్రాప్తి, ధన ప్రాప్తి, సంతాన ప్రాప్తి, మోక్ష ప్రాప్తి కలుగుతాయి. ఈ సంకటనాశన గణేష స్తోత్రాన్ని రోజుకు 3 సార్లు చదివిన కానీ విన్న కానీ విఘ్న భయం ఉండదు, సర్వము సిద్ధిస్తాయి. ఎంతటి కష్టాన్నైనా బుద్ధి బలంతో జయించే శక్తి సమకూరుతుంది. ఏదైనా మనసులో సంకల్పించి ఈ స్తోత్రాన్ని పఠిస్తే 6 నెలల్లో చక్కని ఫలితం లభిస్తుంది. అదే సంవత్సర కాలం పఠిస్తే ఎటువంటి కోరికైనా సిద్ధిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఒకసారి స్తోత్రాన్ని పఠిద్దాము. సంకటనాశన గణేష స్తోత్రం. నారద ఉవాచ. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యా ఆయుఃకామార్థసిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తదాష్టమం నవమం ఫాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభు విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రాన్ మోక్షార్థి లభతే గతిం జపేత్ గణపతి స్తోత్రం షడ్మిర్మాసై ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః అష్టోభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయ సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః ఇతి శ్రీ నారద పురాణే సంకటనాశన గణేష స్తోత్రం సంపూర్ణం. చెప్పిన విధంగా ఈ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేసుకోండి. ఈ స్తోత్రాన్ని పారాయణం చేయడమే కాకుండా విన్నా కూడా ఫలితం లభిస్తుంది.